తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ విచారణ వేగవంతమవుతుంది. ఈ కేసులో కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం సిట్ తన పరిధిని విస్తృతం చేస్తుంది. తాజాగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు అధికారులు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసులో కుట్ర కోణాన్ని ఛేదించేందుకు ప్రత్యేక విచారణ బృందం తన పరిధిని విస్తృతం చేస్తుంది. తాజాగా భారత రాష్ట్ర సమితి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు అధికారులు నోటీసులు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా సంతోష్ రావుకు నోటీసులు అందాయి. ఇక నేడు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆయన్ను ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో భాగంగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కూడా అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. కీలక సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగా సంతోష్ రావును విచారించడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.